సంధ్య 35mm థియేటర్ దగ్గర ఉన్నాము. మొత్తం అంతా చూశారు కదా, అసలు అలజడి లేదు, ఏమీ లేదు, ఒక మనిషి అయితే లేదు. లోపడైతే మాత్రం షో రన్ అవుతుంది. మొత్తం అయితే మాత్రం జనాలు అయితే లోపల ఉన్నారు. వాళ్ళకు కూడా ప్రతి సీటు ఒక్కొక్క టికెట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు మాత్రమే. ఇందాక సుదర్శన్ థియేటర్లో చూసాము ఎలా అయితే సైలెంట్గా ఉందో, సేమ్ ఇక్కడ కూడా అంతకన్నా సైలెంట్గా ఉంది. గేట్లు కూడా వేసి రెడీగా భద్రతతో ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్లు అయితే మాత్రం వెయిట్ చేస్తున్నారు, ఎవరు రాకుండా చూసుకుంటున్నారు. అలాగే ఇక్కడే రేవతి గారు ఘటన అయితే ఇక్కడే జరిగింది. ఇక్కడ ఆ ఘటన జరిగిన తర్వాత మళ్ళా ఇంకా ఎలాంటి ఎవ్వరికి ఏ హాని ఉండకూడదు, ఎలాంటి ప్రాణహాని జరగకూడదని చెప్పి ఇంత కట్టుభద్రత అయితే చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే మనం చూడండి, ఇక్కడ పుష్ప కటౌట్ అయితే ఉంది. ఆ పుష్ప కటౌట్ ఇదే లాస్ట్ కటౌట్ నాకు తెలిసి. మళ్ళా ఇక్కడ ఏ హీరో మూవీకి ఏ కటౌట్ రాదు అని కన్ఫర్మ్ చెప్పొచ్చు. ఇదే లాస్ట్ కటౌట్ అనమాట. ఏ థియేటర్లో కటౌట్స్ అయితే ఇంకా పెట్టరు అని కూడా చెప్పడం జరిగింది. ఉంటాయి కదా ఫైర్, అవి ఏమీ లేదు. సైలెంట్ మొత్తం చాలా సైలెంట్గా అయితే జరగబోతుంది. చూద్దాం. మూవీ అయితే చూస్తున్నారు ఆల్రెడీ. ఫస్ట్ హాఫ్ అయితే అయిపోతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో బయటకు వస్తారు. వాళ్ళ రివ్యూ అయితే తీసుకుందాం. ఫస్ట్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ హాఫ్ బాగుందా? ఎంట్రీ ఎలా ఉంది? అవునా? ఓకే. ఆ హెలికాప్టర్ నుంచి కత్తి నరికే సీన్ అయితే ఆసమా? ఓకే. సీట్లో కూర్చోం ఆడియన్స్ అయితే. అవునా? సూపర్. ఎలా అనిపించింది ఫస్ట్ హాఫ్? బాగానే ఉంది కానీ స్టోరీ లైన్ బాగాలేదు. ఓకే. లైక్ యాక్షన్ అవన్నీ బాగున్నాయి కానీ కొంచెం ఇట్లా గ్రాఫిక్స్ అవన్నీ కొంచెం కార్టూన్ టైప్ చేశారు. అవునా? అందుకని ఫస్ట్ హాఫ్ వచ్చేసినాం. ఓకే. యాక్చువల్లీ అది కాదు రీజన్, కొంచెం ఎమర్జెన్సీ వచ్చింది. అవునా? ఓకే. థ్యాంక్ యూ. అన్న ఎలా ఉంది ఫస్ట్ హాఫ్? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? ఒకసారి చెప్పండి అన్న.